రేవతి భవానీతో ఇలా చెప్తూ ఉంటుంది. కృష్ణ ఎప్పుడూ అబద్ధం చెప్పదక్కా. కానీ ఎందుకిలా అవుతుందో నాకు అర్థం అవ్వడం లేదు. ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది అనేతో అంటూ ఉంటుంది. అయితే నేను అబద్ధం చెప్పానా? మీరెంత జరిగినా ఇంకా కృష్ణనే సపోర్ట్ చేస్తారేంటి అని ముకుంద అంటూ ఉంటుంది. అందుకే మీరు తనని సపోర్ట్ చేస్తున్నారని నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. నా బిడ్డకి తండ్రి మురారి అని తెలిసి ఇప్పుడు తనకి ఆ మురారి దూరం అవుతాడని భయంతో నన్ను నా మీద ఇలా నిందలు వేస్తుంది. అందుకే మీరు నాకు న్యాయం చేయరని తెలిసే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. నా బిడ్డ పుట్టాక అప్పుడు న్యాయం కోసం వస్తాను అనేత అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే భవానీ అలా ముకుంద కాసి అలా చూస్తూ ఉంటుంది. అక్కడికి కృష్ణ వస్తూ ఉంటుంది. రా మహాతల్లి, నీకోసమే వెయిట్ చేస్తున్నాను. నీకు చెప్పే వెళ్ళిపోవాలని చూస్తున్నాను. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను. నువ్వు నన్ను ఇంకంత అందరి దగ్గర నన్ను మాయ చేయాలని చూస్తున్నావు. నన్ను అందరి దగ్గర బ్యాట్ చేస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకి కృష్ణ అయితే ఇలా అంటూ ఉంటుంది. ఎక్కడికి వెళ్తావు? ఇంట్లోనే ఉండు. నువ్వు ఇప్పుడు అందరికీ నిజం తెలిసిపోయిందని చెప్పి నీ బండారం బయటపడుతుందని ఇంట్లోకి వెళ్తున్నావా? మురారి ఏసీపీ సార్ వస్తే అప్పుడు నీ బండారం బయటపడుతుంది. అంతవరకు నువ్వు కాలు బయట పెట్టావా చంపేస్తానని అంటూ ఉంటుంది. ఆ మాటలకి నీకు అన్యాయం జరిగిందంటే ఇంట్లో ఉండి పోరాడాలి కదా అని మధు అడుగుతూ ఉంటాడు. ఇప్పుడు నిజం బయటపడుతుందేనని భయపడుతున్నావా అని అంటూ ఉంటుంది. నువ్వు కానీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళావా చీరేస్తానని కృష్ణ అయితే బెదిరిస్తూ ఉంటుంది. ఏసీపీ సార్ రావాలి. అప్పుడు నీకు నిజం అందరి ముందు నిజం బయట పెట్టాలి. అప్పుడు ఆ బిడ్డను కలిసి మా చేతిలో పెట్టాకే నువ్వు బయటికి వెళ్ళాలి అని చెప్పి కృష్ణ అయితే ముకుందకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అందరూ అలా చూస్తూ ఉంటారు కృష్ణని.